స్వాగతం. ఈరోజు మనం మన డిజిటల్ అలవాట్లు, వాటి ప్రభావాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గరున్న ఆధారాలు డిజిటల్ బానిసత్వం అని, అంటే డిజిటల్ క్యాప్టివిటీ అని ఒక కొత్త పదాన్ని వాడుతున్నాయి. చాలా బలమైన పదం కదూ? అవునవును. ఈ ఆధారం నిజంగా సూటిగా ఉంది. అంటే చదివితే ఏదో ఒకటి చేయాలి అనిపించేలా, రెచ్చగొట్టేలా ఉంది అని చెప్పాలి. కేవలం సమాచారం ఇవ్వడమే కాకుండా అంతే, కేవలం స్పందించడం కాదు, ఏదో ఒక నిర్ణయం తీసుకో అన్నట్టుగా ఒత్తిడి చేస్తోంది. ఒక నిర్ణయం తీసుకోవడం, ఇది ఆసక్తికరంగా ఉంది. సరే, ముందుగా ఈ ఆధారం వాడుతున్న ఒక ముఖ్యమైన రూపకం ఉంది కదా, దాంతో మొదలు పెడదామా? తప్పకుండా. ఆ కోతి వేరుశనగ జాడీ కథ, అది చాలా శక్తివంతమైన ప్రారంభం. అవును, నాకు గుర్తుంది. సన్నని మూతి ఉన్న జాడీలో వేరుశనగలు. సరిగ్గా. కోతి చెయ్యి పెట్టి వాటిని గట్టిగా పట్టుకుంటుంది. కాని పిడికిలి ముయ్యడంతో చెయ్యి బయటకు రాదు. వదిలేస్తే తప్ప అది బయటపడలేదు. అంటే ఆ పట్టుకోవడమే బంధనమన్మాట. కరెక్ట్. దాని పట్టుదలే దాన్ని బంధిస్తుంది. ఇది కేవలం నీతి కథ కాదు. ఈ ఆధారం ప్రకారం ఇది మన డిజిటల్ జీవితానికి అద్దం పడుతోందంటారా? అవును, ఖచ్చితంగా. అదే వాళ్ళ వాదన. మరి ఇది మామూలుగా మనం టెక్నాలజీ వల్లనే అంతా అని అనుకునేదానికి భిన్నంగా ఉందా ఎలా? భిన్నంగానే ఉంది. ఎందుకంటే ఇది నిందను టెక్ కంపెనీల మీదో యాప్ల మీదో వేయట్లేదు. మరెవరి మీద? మన మీదే వేస్తుంది. మన అంతర్గత ప్రపంచం వైపు చూపిస్తుంది. సమస్య ఆ టెక్నాలజీ కాదు, ఆ వేరుశెనగల మీద మనకున్న మోజు, వాటిని వదలలేకపోవడం అని అంటుంది. అంటే చిన్న చిన్న ఆన్లైన్ బహుమతుల కోసం? అవును, వాటి కోసం మన స్వేచ్ఛను వదులుకుంటున్నామని, బాధ్యత మనదేనని చాలా స్పష్టంగా చెబుతుంది. బాధ్యత మనది. ఓకే, ఇది చాలా కీలకమైన పాయింట్లా ఉంది. సరే, మరి ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ వేరుశనగలే ఏవి మనమంతలా పట్టుకు వేలాడుతున్నవి? ఆధారం వాటిని క్షణికమైన బహుమతులు అంటోంది. అంటే ఫ్లీటింగ్ రివార్డ్స్. అంటే ఆ లైక్లు, కామెంట్లు, షేర్లు, నోటిఫికేషన్లు. కానీ ఆధారం వీటిని వేరేలా చూస్తోందా? అవును, ఇవి కేవలం టైం వేస్ట్ కాదు, ఇవి ఒక వ్యసనం లాంటి చక్రాన్ని సృష్టిస్తున్నాయని, ఆ చిన్న సంతృప్తి కోసం మనల్ని నిరంతరం వెంపర్లాడేలా చేస్తుందని అంటోంది. మరి ఈ చక్రంలో చిక్కుకుపోవడం వల్ల మనం అసలు ఏమీ కోల్పోతున్నాం? మూల్యమేమిటి? ఆధారం ఈ విషయంలో చాలా సూటిగా ఉంది, కొంచెం కఠినంగా కూడా. మనం కోల్పోయేది అర్థవంతమైన జీవితం. మీనింగ్ఫుల్ లైఫ్. అర్థవంతమైన జీవితం. అబ్బా, అది చాలా పెద్ద మాట. అంటే ఈ చిన్న చిన్న డిజిటల్ గిఫ్టుల వల్ల అంత పెద్ద నష్టమా? అవును, నిరంతరం ఈ పైపైన వాటితోనే ఉండిపోవడం వల్ల జీవితంలో నిజమైన లోతైన బంధాలు, సృజనాత్మకత, ఏకాగ్రత ఇలాంటి వాటితో సంబంధం పోతుందని చెబుతోంది. ఇంకా ముందుకు వెళ్ళి ఈ పరిస్థితిని డిజిటల్ డిప్రెషన్ అని పిలుస్తోంది. డిజిటల్ డిప్రెషన్? ఆగండి, ఆ స్పెల్లింగ్ DEPRESSSSSUN మధ్యలో ఎన్నిసార్లు ఎందుకు? కావాలనేనా? అవును, అది ఉద్దేశపూర్వకంగానే వాడినట్లు అనిపిస్తుంది. బహుశా మనం సాధారణంగా అనుకునే క్లినికల్ డిప్రెషన్ నుంచి దీన్ని వేరు చేయడానికి కావచ్చు. ఇది మెడికల్ డయాగ్నోసిస్ కాదని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది క్లినికల్ డిప్రెషన్ కాదు. మరి ఈ డిజిటల్ డిప్రెషన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఆధారం చెప్పేదాన్ని బట్టి ఇదొక రకమైన మానసిక భావోద్వేగ అలసట. అంటే ఎప్పుడూ ఆన్లైన్లో గుర్తింపు కోసం చూస్తూ నిజ జీవితంతో కనెక్షన్ లేకుండా పోవడం వల్ల వచ్చే నీరసమన్నమాట. ఒక ముఖ్య లక్షణం ఏమిటంటే మన స్వంత డిజిటల్ దురాశకు ఖైదీలుగా ఉన్నాం అనే భావన కలగడం. అబ్బా, మన స్వంత డిజిటల్ దురాశకు ఖైదీలు, ఎంత బలంగా ఉందో కదూ ఈ మాట. అంటే మనల్ని మనమే బంధించుకుంటున్నామన్న ఫీలింగ్. సరిగ్గా. దాంతోపాటు ఒక రకమైన ఆందోళన, ఫోన్కి దూరంగా ఉంటే ఏదో కోల్పోతున్నామని అశాంతి. అది చాలా మందికి ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఫోన్ పట్టుకుని స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా ఒక విధమైన శూన్యం, నిస్సారత అనుభవించడం, ఇవన్నీ మళ్ళీ ఆ బాధ్యత మనదే అనే పాయింట్కే తీసుకెళ్తున్నాయి. అంటే ఇది కేవలం ఫోన్ ఎక్కువ వాడుతున్నాను అనే స్థాయిని దాటి మన మూడ్ని, మన రిలేషన్షిప్స్ని ప్రభావితం చేసేంత లోతైన సమస్య అని ఈ ఆధారం అంటోంది. అవును. కానీ ఇక్కడ నాకు ప్రశ్న. ఈ బహుమతులు అంత గొప్పవేం కాదని, అవి తాత్కాలికవేనని మనకు తెలిసినా కూడా వాటిని వదిలేయడం ఎందుకంత కష్టం? ఆ జాడిలోంచి చెయ్యి తీయడం ఎందుకంత కష్టం? ఇక్కడే అసలు మెకానిజం బయటపడుతోంది. ఆధారం టెక్నికల్ పదాలు వాడకపోయినా దాని వెనుకున్న సైకాలజీని సూచిస్తుంది.
సమస్య కేవలం మన బలహీనత మాత్రమే కాదు, మరి మనం వాడే ఆ ప్లాట్ఫామ్ల డిజైన్ కూడా కారణమే. అంటే యాప్స్, సోషల్ మీడియా సైట్స్ మనల్ని కావాలని బంధించేలా డిజైన్ చేశారా? కావాలని అనడం కన్నా అవి మన మెదడు సహజంగా ఎలా ఆలోచిస్తోందో మన బలహీనతలేమిటో వాడుకుంటాయన్నమాట. ఉదాహరణకు ఆ లైక్స్, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కదా. దీన్ని సైకాలజీలో వేరియబుల్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అంటారు. అంటే లాటరీ టికెట్ లాగానా, ఎప్పుడు తగులుతుందో తెలియదు కాబట్టి కొంటూనే ఉంటామన్నట్టు. దాదాపు అలాగే. ఆ అనిశ్చితి మన బ్రెయిన్ని ట్రైన్ చేస్తుంది, ఎప్పుడూ ఆశిస్తూ చెక్ చేస్తూ ఉండేలా చేస్తోంది. ప్రతిసారి ఫోన్ తీస్తే ఏదో ఒకటి దొరుకుతుందేమో అనిపిస్తోంది. ఓ, అర్థమైంది. దానికి తోడు ఫోమో కూడా ఉంటుందేమో కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఖచ్చితంగా. ఫోమో చాలా పవర్ఫుల్. ఏదో మిస్ అయిపోతామేమో అనే భయంతో స్క్రోల్ చేస్తూనే ఉంటాం. అందులో 99% మనకు అక్కర్లేని విషయాలే అయినా సరే. అంటే బేసిక్గా టెక్నాలజీ మనల్నే ట్రైన్ చేస్తోంది. దీర్ఘకాలిక సంతృప్తి కన్నా తక్షణ అన్సర్టెన్ రివార్డ్స్కే ఎక్కువ విలువ ఇచ్చేలా మార్చేస్తోంది. అంటే మనకు వ్యతిరేకంగా ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తోందన్నమాట. ఇది వింటుంటే కొంచెం నిరుత్సాహంగా ఉంది. అవును, వ్యవస్థ శక్తివంతమైనదే. కానీ ఇక్కడే ఈ ఆధారం ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటోంది. మార్పు కోసం శక్తి ఎక్కడుందో చాలా బలంగా, సూటిగా చెబుతోంది. వ్యవస్థ ఇంత బలంగా ఉంటే విముక్తి ఎక్కడుంది? ఆధారం ప్రకారం ఆ పవర్ ఎవరి చేతిలో ఉంది? టెక్ కంపెనీలా, ప్రభుత్వాలా? అక్కడే ఉంది ఆశ్చర్యం. ఆధారం ప్రకారం శక్తి అక్కడ లేదు. టెక్ కంపెనీలు మారతాయనో, ప్రభుత్వాలు ఏదో చేస్తాయనో ఎదురుచూడటం వేస్ట్ అని దాదాపు కొట్టిపారేస్తుంది. ఏంటి ఇది? చాలా అంటే ఇప్పుడు అందరూ సిస్టమ్ మారాలి, ఆల్గరిథమ్స్ బాధ్యత తీసుకోవాలి, రెగ్యులేషన్స్ రావాలి అని కదంటున్నారు. మరి ఈ ఆధారం వీటిని పట్టించుకోదా? పెద్దగా ప్రస్తావించదు. దాని ఫోకస్ మొత్తం వ్యక్తిమీదే. అవును, బయట పరిస్థితులు కష్టంగానే ఉన్నాయి, కాని చివరి నిర్ణయం, ఆ విముక్తికి మార్గం మాత్రం కేవలం వ్యక్తి చేతుల్లోనే ఉందని నొక్కి చెబుతుంది. అంటే బయట ఎంత గాలి వీచినా ఆ జాడీలోంచి చెయ్యి తీయాలా వద్దా అనేది మన ఇష్టమే అంటోందా? ఖచ్చితంగా. విముక్తికి నంబర్ 1 అవసరం. ఈ ఆధారం ప్రకారం పూర్తిగా మన లోపల్నించు రావాలి. ఆ పట్టి వదిలేయడానికి ఒకే ఒక్క స్పృహతో కూడిన నిర్ణయం తీసుకోవడం, సింగిల్ కాన్షియస్ డిసిషన్. మన వ్యక్తిగత సార్వభౌమాధికారం ముఖ్యమంటోంది. ఒకే ఒక్క స్పృహతో కూడిన నిర్ణయం వినడానికి సింపుల్గా ఉంది, కానీ ఆచరణలో ఇంత వ్యవస్థ మనల్ని లాగుతున్నప్పుడు ఒక్క నిర్ణయంతో అంతా మారిపోతోందా? ఇది తగ్గించుకోవడం లాంటిది కాకుండా ఒకేసారి ఆపేయడంలాగా ననిపిస్తోంది. అవును, ఇది ఒక ఫండమెంటల్ చాయిస్ గురించే మాట్లాడుతోంది. క్రమంగా తగ్గించడం లాంటి పద్ధతుల కన్నా ముందు మనసులో ఆ బంధాన్ని తెంచుకోవాలనే గట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంటోంది. దీనికి ధైర్యం కావాలి అని కూడా సూచిస్తున్నట్టుంది. సరే, మరి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏం కావాలి? ఆధారం ఏం కోరుతోంది మన నుంచి? ముఖ్యంగా 2 విషయాలు. 1 ధైర్యం, 2 స్వీయ అవగాహన. స్వీయ అవగాహన అంటే మనం వేటినైతే విలువైనవి అనుకుంటున్నామో, ఆ లైక్స్, ఫాలోవర్స్, నోటిఫికేషన్స్ అవే నిజానికి మనల్ని బంధిస్తున్నాయని గుర్తించడం. ఆ బహుమతే ఒక బోను అని చూడగలగడం. ఓకే, మరి రెండోది ధైర్యం అన్నారు. అవును, అలా గుర్తించాక నిజమైన స్వేచ్ఛ కోసం మనం కావాలనుకుంటున్నామని అనుకునే వాటిని, అంటే ఆ తక్షణ సంతృప్తిని వదులుకోవడానికి ధైర్యం కావాలి. తేలికైన దారిని కాకుండా లోతైన, నిజమైన దాన్ని ఎంచుకోవడానికి ధైర్యం. ఇది ఫిలసాఫికల్గా బావుంది, కానీ దీన్ని ఆచరణలోకి తేవడం ఎలా? సరే, ఎవరో ఆ ఒకే ఒక్క స్పృహతో కూడిన నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం. వాళ్లకు సాయపడటానికి ఈ ఆధారమేమైనా దారి చూపిస్తుందా? చూపిస్తుంది. వాళ్ల డిజిటల్ డిప్రెషన్ సిరీస్ అని ఒకటుందట. దానిలో చాప్టర్ 0 మేల్కోనండి అని ఒక భాగాన్ని ప్రత్యేకంగా చెబుతున్నారు. చాప్టర్ 0 మేల్కొనండి పేరు బావుంది. దాని ఉద్దేశమేంటి? దాని ఉద్దేశ్యం, ఈ డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడి జీవితాన్ని మళ్ళీ మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో చెప్పే ఒక ప్రాక్టికల్ గైడ్లా పనిచేయడం. ఆ పట్టు ఎలా వదలాలి, ఆ సైకిల్ని ఎలా బ్రేక్ చేయాలి అని నేర్పించడం. అంటే కేవలం థియరీ కాకుండా ప్రాక్టికల్ స్టెప్స్ కూడా ఉంటాయా? రోజువారీ జీవితంలో ఏం మార్చాలి ఇలాంటివి? అవును, ఆ దిశగానే సూచనలున్నాయి. ఆ మేల్కొనండి భాగం కేవలం మానసిక మార్పు గురించే కాకుండా ఆ మార్పును నిలబెట్టుకోవడానికి కావలసిన ఆచరణాత్మక పనుల గురించి కూడా చెబుతోందని తెలుస్తోంది. ఉదాహరణకు రోజూ చేసే పనులను స్పృహతో మార్చుకోవడం.
నోటిఫికేషన్లను పూర్తిగా ఆపకుండా ఏవి మన అర్థవంతమైన జీవిత లక్ష్యాలకు అవసరమో చూసి వాటినే ఉంచుకోవడం, బయట ప్రపంచంతో, మనుషులతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి పద్ధతులు ఇలాంటివి ఉండొచ్చు. అంటే ముందు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం, ఆ తరువాత క్రమశిక్షణతో కొత్త అలవాట్లను, ప్రత్యామ్నాయాలను నిర్మించుకోవడం అన్నమాట. సరిగ్గా. తత్వశాస్త్రం నుంచి ఆచరణకు మారడం, ఒక కొత్త లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవడం. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు? ఇదేదో ఒక ప్రాంతానికే పరిమితమా, లేక పెద్ద లక్ష్యాలేమైనా ఉన్నాయా? లక్ష్యాలు ఖచ్చితంగా పెద్దవే. ఆ మేల్కొనండి చాప్టర్ 9 భాషల్లో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇది గ్లోబల్ ఎఫర్ట్. 9 భాషలా? చాలా పెద్ద విషయం. మరి ఎవరిని ఉద్దేశించి ఇదంతా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నామని చెబుతున్నారు. డిజిటల్ యుగంలో నిజమైన స్వేచ్ఛను కోరుకునే కుటుంబాలు అని. అంటే ఇది వ్యక్తిగత సమస్యే కాదు, కుటుంబాలను, సమాజాన్ని ప్రభావితం చేసే సంక్షోభంలా చూస్తున్నారన్నమాట. అవును. అందుకే ఆధారం చివర్లో ఒక పిలుపునిస్తుంది. మనం కలిసి రూపాంతరం చెందుదాం మరియు మరిన్ని జీవితాలను రక్షించుకుందామని. లెట్ us transforming together and rescue more lives. కలిసి రూపాంతరం చెందుదాం. ఇది బాగుంది. అంటే వ్యక్తిగత మార్పుని ఒక సామూహిక ప్రయత్నంగా, ఒకరికొకరు సాయం చేసుకునేలా చూడటం. అంతే. వ్యక్తిగత విముక్తిని ఒక పెద్ద భాగస్వామ్య లక్ష్యంతో కలపటం. సరే, వినేవాళ్లు దీని గురించి ఇంకా తెలుసుకోవాలన్నా, లేదా ఈ ప్రయత్నాన్ని ఫాలో అవ్వాలన్నా ఏమైనా మార్గాలు చెప్పారా? చెప్పారు. డిజిటల్ డిప్రెషన్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని, ఇంకా 2 యూట్యూబ్ హ్యాండిల్స్ @vishravida మరియు @digital.depression వీటిని ఫాలో అవ్వమని సూచిస్తున్నారు. ఓకే, అంటే ఈ ఛానల్స్లో ఇంకా సమాచారం, అప్డేట్స్, బహుశా పుస్తకాల వివరాలు దొరుకుతాయన్నమాట. అవును. ఆ మొదటి నిర్ణయం తీసుకున్న వాళ్లకి ఇదొక సపోర్ట్ సిస్టంలా మరిన్ని వనరులు అందించేలా ఉపయోగపడొచ్చు. సరే, మనం ఈ చర్చను ముగింపుకు తీసుకొద్దాం. మొత్తంగా ఈ ఆధారం నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన సందేశమేంటి? ముఖ్య సందేశం బహుశా ఇదే. డిజిటల్ ప్రపంచంలో మన స్వేచ్ఛ బయటివాళ్ల చేతుల్లో లేదు, మన చేతుల్లోనే ఉంది. ఆ చిన్న చిన్న డిజిటల్ బహుమతుల మీద మనకున్న పట్టును వదిలే ధైర్యం మనకు రావాలి. దీనికి నిరంతరం మనల్ని మనం గమనించుకోవడం, ఆ ముఖ్యమైన ఎంపికను పదే పదే చేసుకోవడం అవసరం. అంటే ప్రతిసారి ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ చాయిస్ మన ముందుంటుందన్నమాట. అవును. దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే ఇది చాలా రాడికల్ ఐడియా. సమస్య టెక్నాలజీ కాదు, అసలు అడ్డంకి మన మనసే. ఆ లైక్స్, నోటిఫికేషన్స్, స్క్రోలింగ్, మనం కావాలనుకునే కాని మనల్ని బంధించే వాటిని వదలడానికి మనలో ఉండే ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్, అదే అసలు సమస్య. నిజమే. మనం దేనికి విలువిస్తున్నాం, ముఖ్యంగా మన సమయాన్ని, మన దృష్టిని, అటెన్షన్ దేనికి పెడుతున్నామని మళ్ళీ ఆలోచించుకోవాలని గట్టిగా చెప్తోంది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఆధారం అక్షణికమైన బహుమతులను, లైక్స్, నోటిఫికేషన్స్ స్పష్టంగా గుర్తిస్తోంది కదా. మరి జీవితంలో నిజంగా విలువైనవి ఏవి? లోతైన బంధాలు, సృజనాత్మకత, ఏకాగ్రత, లేదా మామూలుగా ప్రశాంతంగా ఉండటం, ఇలాంటివి. వీటిలో దేనిని ఆధారం చెప్పినట్టు ఆ ఒకే ఒక్క స్పృహతో కూడిన నిర్ణయం తీసుకునే ధైర్యం లేకపోవడం వల్ల రిస్క్లో పెడుతున్నాం. ఆ చౌకబారు క్షణికమైన ఆనందం కోసం అసలు ఏమి త్యాగం చేయబడుతూ ఉండవచ్చు? ఆలోచించాలి దీని గురించి.